రావణాసురుడు పెద్దగా పరిచయం అవసరం లేదు. వాల్మీకి రామాయణం 6 ఖండాలు పూర్తిగా చదివితే రాముడి కథతో పాటు రావణుడి బ్యాక్ స్టోరీ గురించి ఇతర పాత్రలు మాట్లాడిన మాటల్లో తెలుసుకోవచ్చు. కానీ వాల్మీకి రామాయణం అనే ఇతిహాసం కాకుండా పురాణాలు రెఫర్ చేస్తే రావణుడి గురించి వివిధ కథనాలు తెలుసుకోవచ్చు. సో ఒక ఇంపార్టెంట్ డీటెయిల్తో కంటెంట్ మొదలు పెడదాం. ఒక్కొక్క పురాణం వేరువేరు కల్పం అంటే వేరువేరు టైం సైకిల్లో చోటు చేసుకునే విషయాల గురించి చెప్తుంది. దీన్నే కల్పభేదం అంటారు. సో ఒక్కొక్క టైం సైకిల్లో ఒక్కొక్క పాత్ర, అది దేవ అసుర మానవులు ఎవరైనా సరే పేరు ఒకటే అయినప్పటికీ వాళ్ళ ప్రవర్తన, ఉద్దేశాలు, చేతలు అన్నిట్లో కొన్ని మార్పులుంటాయి. అదేవిధంగా రావణుడి కథనాల్లో కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం రెఫర్ చేస్తున్నది పద్మపురాణం. ఇది పద్మకల్పంలో చోటు చేసుకునే విషయాల వివరణ ఇస్తుంది. అయితే పద్మకల్పంలో ఉన్న రావణాసురుడి గురించి తెలుసుకోవడానికి పాతాళకాండ 6-7 అధ్యాయాలు రెఫర్ చేయాలి. బై ద వే, కొన్ని వారాల క్రితం మన ఛానల్లో కండక్ట్ చేసిన లైవ్ సెషన్లో బుక్స్ గివ్ అవే గురించి అప్డేట్ ఇచ్చాను. ఇక నుంచి అప్లోడ్ అయ్యే ప్రతి వీడియోలో వాటి గురించి అప్డేట్స్ వస్తుంటాయి. సరిగ్గా డిసెంబర్ 22, 2023న ఆ బుక్స్ గివ్ అవే విన్నర్స్ ని అనౌన్స్ చేస్తాను. అయితే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి మీరు కేవలం నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి ఒక కామెంట్ పెట్టండి అండ్ లైక్ కొట్టండి. వీలైనంత వరకు షేర్ చేయండి. అప్డేట్స్ మిస్ అవ్వకూడదంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం కంపల్సరీ. ఇక రెట్రో ఆడియో బుక్స్ అండ్ హారర్ స్టోరీస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కుకో FM లో తులసి దళం అనే తెలుగు ఆడియో బుక్ ట్రై చేయండి. ఇది ప్రముఖ రచయిత అయిన యండమూరి వీరేంద్రనాథ్ గారి రచన. యాప్ సబ్స్క్రిప్షన్ లేకపోతే మన ఛానల్ స్పెషల్ కూపన్ కోడ్ LIFE450 ఉపయోగిస్తే చాలు. నెలకు 99 కాకుండా 49 రూపాయలకే వేర్వేరు జానర్స్ ఉన్న ఆడియో బుక్ లైబ్రరీని యాక్సెస్ చేయొచ్చు. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కామెంట్స్ లో పిన్ చేశాను. దానితో కుకో FM డౌన్లోడ్ చేసుకుని మీ మనసుకి నచ్చింది వినండి. రావణ సంహారం జరిగి రాముడు తిరిగి అయోధ్యలో పట్టాభిషిక్తుడైనప్పుడు జరిగిన సంఘటన. ఒకరోజు రాముణ్ణి కలవడానికి అగస్త్య మహర్షి అయోధ్యకు వస్తే ఎంతో ఘనంగా స్వాగతించి అతిథి సత్కారాలన్నీ చేశాడు. అతని గురించి, అతని భార్య లోపముద్ర గురించి కుశల ప్రశ్నలు వేసిన తరువాత, మీ రాకకు కారణమేంటి, మీకోసం నేను ఏం చేయగలను అని రాముడు అడిగాడు. దానికి అగస్త్య మహర్షి, ముందుగా నిన్ను కలుసుకోవడం నాకు సంతోషంగా ఉంది. ఇక ముల్లోకాలను ఇబ్బందులు పెట్టిన రావణాసురుణ్ణి అంతం చేసినందుకు కృతజ్ఞతలు. విభీషణుణ్ణి లంకాధిపతిగా చేసినందుకు దేవతలు చాలా సంతోషంగా ఉన్నారు అని అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. అయితే గతంలో రావణ సంహారం చేసినప్పటికీ అగస్త్య మహర్షి అన్న మాటలు అంటే ముల్లోకాలను ఇబ్బంది పెట్టడం, దేవతలు సంతోషించడం అనే అంశాలతో అతని గురించి తెలుసుకోవాలన్న కుతూహలం రాముడిలో కలిగింది. మహర్షి, అసలు దేవతలను కష్టాల పాలు చేసిన ఆ రావణాసురుడు ఎవరు? కుంభకర్ణుడు ఎవరు? వాళ్ల జాతి గురించి చెప్పండి. తాను దేవతనా, అసురుడా, స్నేహితుడా? వాళ్ళ గురించి మీకు తెలిసిన విషయాలన్నీ చెప్పండి అని రాముడు అడిగాడు. ఇక అగస్త్య మహర్షి రావణుడి పూర్వీకుల నుంచి చెప్పడం మొదలు పెట్టాడు. సృష్టి మొదట్లో బ్రహ్మ కొంతమంది ప్రజాపతులను సృష్టించాడు. అందులో ఒకడు పులస్త్యుడు. ఇతనికి విశ్రవసుడనే కొడుకు పుట్టాడు. ఆ విశ్రవసుడికి 2 భార్యలు. మొదటి ఆవిడ మందాకిని, రెండో ఆవిడ కైకసి. శివుడి వరంతో మందాకిని కుబేరుడికి జన్మనిస్తే కైకసి రావణ, కుంభకర్ణ, విభీషణ అనే 3 కుమారులకు జన్మనిచ్చింది. వీరిలో రావణ, కుంభకర్ణుల మనసులు పూర్తిగా అధర్మంతో నిండిపోయాయి. దానికి కారణం కైకసి అసుర జాతికి చెందిన స్త్రీ అవ్వడంతో పాటు అసుర సంధ్య సమయంలో సంభోగించడంతో ధరించిన గర్భం. అగస్త్య మహర్షి చెప్పిన అసుర సంధ్యలో సంభోగించడం వల్ల ధరించిన గర్భం అనే పాయింట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉంది. సాయం సంధ్య అనే పదం వినే ఉంటారు. ఈవినింగ్ ట్వైలైట్ అని పిలుస్తారు. ఇది సూర్యుడు అస్తమిస్తున్న సమయం. అప్రాక్సిమేట్ గా 45 నిమిషాల పాటు ఉంటుంది. అప్పుడు సూర్యుని ఆఖరి వెలుగుతో మేఘాలు ఎర్రటి రంగులో కనిపిస్తాయి. శివుడు తన భార్య పార్వతితో కలిసి తాండవం చేసే వేళ కూడా ఇదే. అయితే ఆ సమయంలో అసుర శక్తి అంటే నెగటివ్ పవర్ లేదా వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తినడం, నిద్రపోవడం లాంటి పనులు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భార్యాభర్తలు సంభోగిస్తే అసుర శక్తి బలంగా ఉన్న సంతానం కలుగుతుందని వివిధ సనాతన గ్రంథాల్లో వివరించారు. దీనికి రావణ, కుంభకర్ణుల జన్మ మాత్రమే కాదు, సత్యయుగంలో హిరణ్యాక్ష, హిరణ్యకశపులు కూడా వాళ్ళ తల్లిదండ్రులు దితి, కశ్యపులు ఇదే అసుర సంధ్య వేళ సంభోగించడం వల్ల పుట్టారు.
భాగవత పురాణం 3వ స్కందంలో దీనికి సంబంధించిన డీటెయిల్డ్ స్టోరీ ఉంది. మన ఛానల్లో అప్లోడ్ అవుతున్న భాగవతం సిరీస్లో ఇంతకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక అగస్త్య మహర్షి వివరించే మిగతా కథలోకి వెళ్తే, ఒకనాడు కుబేరుడు తన తపోబలంతో సంపాదించుకున్న బంగారు పుష్పక విమానంపై ధనరాశులతో తన సేవకులతో తల్లిదండ్రులను కలవడానికి వచ్చాడు. వాళ్లను కలుసుకోవడంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కుబేరుడి సమృద్ధి చూసి విశ్రవస మందాకినీలు ఎంతో సంతోషించారు. అదే సమయానికి కుబేరుణ్ణి అతని సంపదను చూసిన రావణుడు ఆశ్చర్యపోయాడు. తన తల్లి దగ్గరకు వెళ్లి, నాన్నగారి కాళ్లపై పడి నమస్కరిస్తున్న ఈ వ్యక్తి ఎవరు? దేవతనా లేకపోతే యక్షుడా అని అడిగాడు. ఆ ప్రశ్నతో కైకసి తన మనసులో ఉన్న అసంతృప్తి, కోపాన్ని వ్యక్తపరుస్తూ, అతను నీ సవతి తల్లి కొడుకు. అతని పుట్టుక స్వచ్ఛమైనది, కాని నీ పుట్టుక హీనమైనది. అతను గొప్పతనాన్ని దక్కించుకుంటే నువ్వు కేవలం నీ కడుపు నింపుకుంటున్నావు. ఒక గాడిద బరువులు మోస్తుంది, కానీ వాటి బరువెంత, దాని విలువెంత అనే జ్ఞానం ఉండదు. అలాగే నువ్వు కూడా చూడటానికి విద్యావంతుడిలా ఉంటావు, కానీ ఎప్పుడూ తిండి నిద్ర తప్పించి మరొక ఆలోచనే లేకుండా కాలం గడిపేస్తుంటావు. నీ అన్న తపస్సుతో శివుణ్ణి మెప్పించి స్వర్గంలో స్థానాన్ని, ఆలోచన వేగంతో పయనించగలిగే పుష్పక విమానాన్ని, రాజవైభవాన్ని పొందాడు. అలాంటి కొడుకున్నందుకు అతని తల్లి చాలా అదృష్టవంతురాలు అని చెప్పింది. కైకసి మాటలు రావణుడిలో కోపాన్ని పెంచాయి. ఇక తపస్సు చెయ్యడం మొదలు పెట్టాలి అని మనసులో నిర్ణయించుకున్నాడు. అమ్మా, ఒక్కసారి నా మాటలు విను. 3 పుత్రులకు జన్మనిచ్చిన నువ్వు చాలా గొప్పదానివి. మా ఎదుట ఆ కుబేరుడు ఒక పురుగు లాంటివాడు. తాను చేసిన ఆ చిన్న తపస్సులో, తాను నివసించే లంకలో, దక్కిన రాజ్యంలో, వెంట ఉన్న సేవకుల్లో గొప్పతనం ఏముంది? ఇప్పుడే నేను నా తమ్ముళ్లతో కలిసి వివిధ కఠిన పద్ధతులు పాటిస్తూ ఆ బ్రహ్మకు తపస్సు చేసి యావత్ ప్రపంచాన్నే శాసించకపోతే అది మన పూర్వీకులను అవమానించినంత పాపాన్ని మూట కట్టుకున్నట్టవుతుంది అని చెప్పి వెంటనే కుంభకర్ణ, విభీషణులతో కలిసి హిమాలయ ప్రాంతానికి బయలుదేరాడు. ఆ ప్రాంతంలో రావణుడు 10,000 సంవత్సరాల పాటు తలకిందులుగా తపస్సు చేశాడు. తన తమ్ముళ్ళు కూడా అదే రీతిలో కఠినమైన తపస్సులు చేశారు. వీళ్ళ తపస్సులతో బ్రహ్మ ప్రసన్నుడయ్యి రావణుడికి ముల్లోకాల్లో ప్రకాశించే అద్భుతమైన రాజ్యాన్ని ప్రసాదించాడు. దానితో పాటు అసుర దేవతలందరూ సేవించే బలమైన, ఆకర్షణీయమైన శరీరాన్ని ప్రసాదించాడు. ఇది పద్మపురాణం ప్రకారం రావణుడు పొందిన వరాలు. కానీ అదే వాల్మీకి రామాయణం గమనిస్తే అందులో మానవ వానరులు కాకుండా మిగతా వారు ఎవ్వరూ అతన్ని అంతం చెయ్యకుండా ఉండే స్థితిని వరంగా పొందుతాడు. దీనికి సంబంధించిన 2 వీడియోస్ ఇంతకు ముందే అప్లోడ్ చేశాను. ఆ ప్లేలిస్ట్ కమెంట్ సెక్షన్ లో పిన్ చేశాను. సో మనం ప్రెజెంట్ ఎక్స్ప్లోర్ చేస్తుంది పద్మపురాణం అని మర్చిపోకండి. ఇక వరాలు పొంది బలవంతుడైన రావణుడు తన అన్న కుబేరుణ్ణి హింసించడం మొదలుపెట్టాడు. అతని లంకా నగరాన్ని, పుష్పక విమానాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకున్నాడు. అతని భయంకరమైన పాలన ప్రపంచమంతటా విస్తరించింది. దేవతలను వేధించి వారిని స్వర్గలోకం నుంచి వెళ్లిపోయేట్టు చేశాడు. అక్కడితో ఆగకుండా వేద పండితులు, బ్రాహ్మణులు చేసే యజ్ఞ యాగాదులు అడ్డుకుంటూ వచ్చాడు. ఇక ఈ బాధలు తట్టుకోలేని దేవతలు ఇంద్రుడి నాయకత్వంలో బ్రహ్మను కలిసి రావణుడి చేతుల్లో ఎదురైన ఓటముల విషయాలు క్షుణ్ణంగా వివరించారు. బాగా ఆలోచించిన బ్రహ్మ పరిష్కారం తన దగ్గర లేదని అర్థం చేసుకొని అందరినీ వెంట పెట్టుకొని శివుణ్ణి కలవడానికి కైలాసానికి వెళ్ళాడు. శివుడు కూడా వీళ్ల బాధలు విన్నాడు. కానీ రావణుడి అంతం విష్ణు చేతుల్లో ఉందన్న విషయం ముందుగానే తెలిసి, మనమంతా ఈ సమస్యను విష్ణువుకి వివరిద్దాం అని చెప్పి వాళ్ళందరినీ తన వెంట తీసుకువెళ్ళాడు. విష్ణువు భూమికి అద్భుతమైన ఆభరణం లాంటి అయోధ్య రాజ్యాన్ని సూర్యవంశస్థులు పాలిస్తూ ఎంతో మంచి కర్మలు, దానాలు, ధర్మాలు చేస్తున్నారు. వాళ్ళ వంశంలో ప్రపంచాన్ని జయించిన దశరథ మహారాజు పుత్రుడు కావాలనే కోరికతో పుత్రకామేష్టి యాగం జరిపిస్తున్నాడు. అతని 3 భార్యలకు కొడుకులుగా నేను 4 విధాలుగా, అంటే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న అనే సాధారణ మానవ రూపాల్లో ఎటువంటి దివ్యశక్తులు లేని రాకుమారులుగా జన్మిస్తాను. సమయం వచ్చినప్పుడు రావణుణ్ణి తన చతురంగ బలగాలతో సహా అంతం చేస్తాను. మీరంతా కూడా ఈ కార్యంలో నాకు సాయం చెయ్యాలి. వానర బల్లూకాల రూపంలో భూమిపై వివిధ ప్రదేశాల్లో అవతరించండి అని అందరికీ తన పథకాన్ని చెప్పి దేవతలకు బాధ్యతలు అప్పచెప్పాడు. అలా విష్ణువు నీ రూపంలో అవతరించాడు. నువ్వు విష్ణువుని పూర్తి అవతారమైతే భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు విష్ణువుకున్న పాక్షిక అంశాలు. ఆఖరికి రావణుడు కూడా ఆ విష్ణువు నుంచి వచ్చిన వాడే అని అగస్త్య మహర్షి అన్నాడు. ఇక్కడ ఇదే పద్మపురాణంలో ఉన్న డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే విష్ణువుకి వైకుంఠంలో జయ, విజయ అనే 2 ద్వారపాలకులు ఉంటారు.
మనం ఏ వైష్ణవ ఆలయానికి వెళ్ళినా గర్భగుడి బయట ద్వారం దగ్గర ఈ ఇద్దరి విగ్రహాలు ఉంటాయి. చూడటానికి కొంతవరకు విష్ణుమూర్తిలానే ఉంటారు. ఇక వైకుంఠం గురించి గమనించదగిన విషయం ఏంటంటే ఆ ప్రదేశానికి సంబంధించిన ప్రతి వస్తువు, వ్యక్తి అన్నీ ఆ విష్ణువుకి సంబంధించిన అంశాలు. అలాగే ఈ జయా విజయులు కూడా విష్ణువుని అంశాలే, అంటే వేరియస్ పార్టికల్స్ ఆర్ పార్ట్స్ ఆఫ్ విష్ణుమూర్తి. కథ రూపంలో చెప్పినప్పుడు అన్నిటికీ ఫిజికల్ ఫామ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక కోణంలో చూస్తే అన్ని తత్వాలుగా తారసపడతాయి. అయితే బ్రహ్మ మానసపుత్రులు ఇచ్చిన శాపం కారణంగా ఈ జయా విజయులు 3 యుగాల్లో 3 జన్మల్లో విష్ణువుని ద్వేషించే అసురులుగా పుడతారు. అలా త్రేతాయుగంలో రావణ కుంభకర్ణులయ్యారు. అందుకే అగస్త్య మహర్షి రావణాసురుడు కూడా విష్ణువులో ఒక అంశం అని వివరించారు. అంశం, అవతారం రెండూ వేరు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో రెండింటిని కంపేర్ చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక మిగతా విషయాలు చెప్తూ, విష్ణువు పట్ల ద్వేషం ఉంది కాబట్టే రావణాసురుడు సీతాపహరణం చేశాడు, ఆఖరికి నీ చేతుల్లో అంతమయ్యాడు. ఇవాళ ప్రపంచంలో ప్రతి ఒక్కరి సంతోషానికి కారణం నువ్వే రామా అని అతన్ని పొగుడుతూ, నువ్వు అడిగినట్టు రావణాసురుడి జనన మరణ కారణాలు వివరించాను అని అగస్త్య మహర్షి చెప్పడం పూర్తి చేశాడు. సో పద్మపురాణంలో రావణాసురుడికి సంబంధించిన విషయాలు ఇవి. ఇక్కడ మనం గమనిస్తే శూర్పణఖ జన్మ గురించి చెప్పలేదు, రావణాసురుడి సోదరుల తపస్సుల విషయాలు డీటెయిల్డ్ గా చెప్పలేదు, అతని పుట్టుకలో ఉన్న ఆధ్యాత్మిక కోణం మాత్రం వివరించారు. ఈ పద్మపురాణంలో మరొక హైలైట్ ఏంటంటే ఒక పూర్వకల్పంలో రామాయణం ఎలా చోటు చేసుకుంది అని చెప్పే వివరణ కూడా ఉంది. ఆ టాపిక్ నేను అప్లోడ్ చేయాలంటే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ పెట్టండి. దానితో పాటు అందరికీ షేర్ చేయండి. ఇక అప్లోడ్ అవ్వబోయే వీడియో మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. గివ్ అవే గురించి మాత్రం మర్చిపోకండి. అందులో పార్టిసిపేట్ చేయడం కోసం ఒక లైక్ అండ్ కామెంట్ కొట్టడం కంపల్సరీ. నేను మీ లైఫ్ రామా, తిరిగి కలుస్తూనే ఉందాం.